ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రెసెంట్ మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, రీసెంట్గా మాకు తెలిసినటువంటి ఒక ఎన్ఆర్ఐ వాళ్ళు ఇండియాలో ఎసెట్ని సేల్ చేసేసారు. మరి ఇప్పుడు అమ్మాక దాన్ని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదు అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా అనే ఒక డైలమాలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి సజెషన్ ఏమైనా ఉందా? బేసికల్గా మీకు అంటే ఇండియాతో కనెక్షన్ ఉంది కాబట్టి ఇండియాలో ఉన్న అసెట్స్ మీకు ఉండొచ్చు. బట్ స్టిల్ ఇప్పటికీ మీ పేరెంట్స్ లేదా రిలేటివ్స్ ఎవరైనా ఇక్కడ ఉన్నారు అనుకున్నా సినారీ నెంబర్ 1 అనుకుందాం వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు అనుకున్నాను. పేరెంట్స్ ఉంటే మళ్ళీ ఇండియాకి రావాల్సి ఉంటుంది ఫ్రీక్వెన్సీగా. సో ఇక్కడ ఎవరో ఒకళ్ళు నియర్స్ డియర్స్ ఎవరైనా కనుక ఉంటే వాళ్ళ మెయింటెనెన్స్ కోసం మీరు ఏదైనా మనీ అరేంజ్ చేయాలనుకున్నప్పుడు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడంలో అర్థం ఉంది. ఒకవేళ వాళ్ళు ఎవరు లేరు, మీ పేరెంట్స్ ఇక్కడ ఏం లేరు అనుకుందాం, ఇక్కడ అసెట్స్ అమ్మేశారనుకుందాం. ఇప్పుడు ఆ డబ్బులు అప్రిషియేట్ అవ్వడం కోసం ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారా లేదా అమెరికాలో తిరిగి తీసుకెళ్ళి అక్కడ మార్కెట్లో పెట్టుకుంటారా అంటే నన్ను అడిగితే అమెరికాలోనే పెట్టమంటాను. వాళ్ళకి ఇక్కడ పేరెంట్స్ కనుక లేరు, ఇండియాకి రారు అని అనుకుంటే, వాళ్ళ రిటైర్మెంట్ ఎప్పుడు ఇండియాకి రారు అనుకుంటే కనుక. ఎందుకు అంటే ఇప్పుడు ఇండియాలో ఇన్వెస్ట్ చేశారనుకోండి, వాళ్ళ స్టేటస్ అయితే ఎన్ఆర్ఐసే కదా. ఇండియాలో ఇన్వెస్ట్ చేసిన దేంట్లో చేస్తారు? స్టాక్స్, ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటిలో పెడతారు. ఓకే. అండ్ దాని మీద వచ్చే అప్రిషియేషన్ అమెరికాలో ఏమవుతుందంటే, అమెరికాలో ఒక స్టేట్లో ఒకలాగా ఉంటాయి ట్యాక్సెస్. కొన్ని ఇండియాలో మనం ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ కొన్నాం అనుకోండి, అది ఒక 10% పెరిగింది అనుకోండి, అది పెరిగితే నీకు ట్యాక్స్లే ఉండవు, నువ్వు అమ్మితే ట్యాక్స్లు ఉంటాయి. అంటే నువ్వు బుక్ చేసుకుంటేనే నీకు ట్యాక్స్లు వస్తాయి, పెరుగుతుంటే ట్యాక్స్లు ఉండదు. అమెరికాలో అలా కాదు. కొన్ని స్టేట్స్లో అది పెరిగినా, నువ్వు అమ్మినా అమ్మపోయినా పెరిగితే చాలు దాన్ని ట్యాక్స్ కట్టమంటారు. నువ్వు అమ్మాల్సిన అవసరం లేదు. అప్రిషియేట్ అవుతుంది అనుకోండి, నాకు సెటిల్ చేయమంటారు దాని వరకు అనమాట. అలాంటి ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఇక్కడ పెట్టి అలాంటి సినారీ రావటం అనేది వరస్ట్ థింగ్. రెండోది, ఇక్కడ పెట్టినా సరే అమౌంట్ ఇక్కడ పెట్టినా సరే మీరు ఎందులో పెడతారు? స్టాక్స్లో కానీ ఈటీఎఫ్ కానీ పెడతారు. ఇవాళ రేపట్లో వరల్డ్ వైడ్గా ఇండియన్ సంబంధించిన ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అమెరికాలో కూడా దొరుకుతాయి, వాళ్ళ ఎక్స్చేంజ్లోనే. మన ఇండియాలో ఉన్నాం, ఇక్కడ నాస్డాక్ 100 ఈటీఎఫ్ కొంటున్నారు కదా, మ్యూచువల్ ఫండ్ లాగా కొంటున్నారు కదా, ఇండెక్స్ ఫండ్ లాగా కొంటున్నారు కదా. అంటే మనం ఇక్కడే కూర్చొని అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తున్నాం. అలాగే వాళ్ళు కూడా అమెరికాలో కూర్చొని అక్కడ బ్రోకర్ ద్వారా అకౌంట్ ద్వారా ఇండియాలో కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళు కూడా ఇండియాకి రావాల్సిన అవసరం లేదు. ఈటీఎఫ్స్ ఉంటాయి కదా, సింపుల్ ఉంటుంది అనమాట. వాటిలో పెట్టుకొని ఇండియాలో ఉన్నట్టు సంపాదించుకోవచ్చు అక్కడ కూడా. సో బెటర్ ఏంటంటే, మీకు ఇండియాలో మీ రిలేటివ్స్ ఎవరు లేరు అనుకున్నప్పుడు, మీరు ఇండియాలో సెటిల్ అవ్వరు అనుకున్నప్పుడు, ఇక్కడ అమ్మిన అసెట్స్ని అమెరికా తీసుకెళ్ళటం బెటరు. తీసుకెళ్ళిపోయి అక్కడ పోయి అక్కడి నుంచి నిఫ్టీ బీస్లో పెట్టుకోవచ్చు. అక్కడ ఐషేర్స్ అవి ఉంటాయి కదా, వ్యాన్గార్డ్లో కానీ లేదా ఐషేర్లో కానీ బ్లాక్ రకం దగ్గర బోల్డ్ అని ఈటీఎఫ్లు దొరుకుతాయి ఇండియన్ సంబంధించినవి. నాట్ ఓన్లీ ఇండియా, ఆఫ్రికన్ కంట్రీస్, యూరోప్ కంట్రీస్ అన్నీ దొరుకుతాయి అక్కడ. అది ఫుల్ మెచ్యూరిటీ కంట్రీ అమెరికా వాళ్ళు, అక్కడి నుంచి తీసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ డాలర్స్ ఎవ్రీ ఇయర్ యావరేజ్ మీద ఒక 3 to 4% పెరిగితే తప్ప తగ్గేదేం లేదు. ఇండియాలో ఉంటే అది పెరగదు కదా. అందుకని ట్యాక్స్ పాయింట్ ఆఫ్లో ఇండియాలో నీకు అడ్వాంటేజ్ ఏం లేదు, ఇంకా డిసడ్వాంటేజే ఉంది. కాబట్టి ఇండియాలో మీ పేరెంట్స్ ఓరు లేరు, మీరు ఇక్కడ ఇండియాలో మేము సెటిల్ అవ్వం అనుకున్నప్పుడు అసెట్స్ ఏదైనా ఉంటే అమ్ముకొని అమెరికా తీసుకెళ్ళమంటాను. అక్కడ తీసుకెళ్ళి అక్కడే డిజిటల్లో పెట్టుకోమంటాను. ఎందుకంటే ఇదే గోల్డ్ ఈటీఎఫ్స్ అక్కడ ఉన్నాయి, ఇదే సిల్వర్ ఈటీఎఫ్లు అక్కడ ఉన్నాయి. వరల్డ్ వైడ్గా అన్ని కంట్రీల్లో ఉన్న ఈటీఎఫ్లు అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు వాళ్ళ దగ్గరే ఉండి. అండ్ ట్యాక్సేషన్ మామూలుగా రీజనబుల్గా ఉంటుంది. కాబట్టి అక్కడ తీసుకెళ్ళటం బెటర్ అంటాను. అంటే ఇక్కడ ఎవరు లేరు, ఉండరు, మళ్ళీ రారు అనుకుంటా. మళ్ళీ ఇక్కడ మీరు రిటైర్మెంట్కి రారు అనుకున్నప్పుడు ఇక్కడ ఫిజికల్ అసెట్స్ని అమ్మటం బెటర్ అని అడిగితే. ఎందుకంటే ఇట్ని ఎవరు మేనేజ్ చేస్తారు? ఓకే. దీని ద్వారా ట్యాక్సేషన్ కూడా పెట్టాలి నీకు. అదే మీరు అక్కడ ఉన్నారు కదా, అక్కడే పెట్టినవచ్చు. అక్కడ నుంచి ఇండియన్ ఎక్స్పోజ్ అవుతుంది అంటుంది. అది అక్కడే ఉండి ఇదే నిఫ్టీ ఈటీఎఫ్ని కొనుక్కోవచ్చు. కాబట్టి మేబీ మారిద్ది అనమాట. ఐషేర్లో ఒక పేరు పెట్టుకుంటారు కదా, అలా పెట్టుకోవచ్చు. అండ్ వరల్డ్ వైడ్గా ఉన్న ఈటీఎఫ్లో పెట్టుకోవచ్చు, అన్ని రకాల దాంట్లో పెట్టుకోవచ్చు. కాబట్టి మీతో పాటు డిజిటల్గా ఉంటేనే ట్రాన్స్పరెంట్గా బాగుంటుంది అనమాట. మీరు ఇక్కడ రారు అనుకుంటే, ఇక్కడికి వస్తారనుకుంటే దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. బట్ డెఫినెట్గా ఎడ్జ్ అయితే లేదు. ఇండియాలో పెట్టుకోవటం వల్ల ఎడ్జ్. మీరు అడగవచ్చు అదేంటి ఇండియన్ కదా అనొచ్చు. వాళ్ళు రిటైర్మెంట్ అమెరికాలో అవుతున్నప్పుడు ఇంకా ఇండియన్స్ ఏమని చెప్పండి, అక్కడ వాళ్ళ కిడ్స్ అలాగే ఇండియా రారు కదా. అందుకని డిజిటల్ వాళ్ళ దగ్గర ఉంటే సేఫ్టీ సెక్యూర్. అది ఇన్ కేస్ కనుక మరి వస్తే సార్ మళ్ళీ ఏమో ఫ్యూచర్లో మళ్ళీ ప్లాన్ ఉండి రావాలి అనుకుంటే అమెరికాలో నీతో పాటు తెచ్చుకోవచ్చు, ఈజీ కదా. అదే నీకు కావాలంటే నీతో పాటు తెచ్చుకోవచ్చు. అమెరికాలో ఉన్న బ్యూటీ ఏంటంటే అక్కడ రిటైర్మెంట్ ఫండ్స్ ఉంటాయి కదా. ఒకసారి రిటైర్ అయ్యానుకుంటే వాళ్ళు కూడా ఎక్కడ కూర్చొని సరే ఫండ్స్ తీసుకోవచ్చు నువ్వు ఎంచక్క. అది యాక్చువల్లీ అదే అడ్వాంటేజ్ నీకు. ఎందుకంటే మీరు డాలర్లో దాచారు కాబట్టి, మీకు వచ్చేది డాలర్లో కాబట్టి ఎవ్రీ ఇయర్ 3% అప్రిషియేట్ అవుతుంది, ఎంతకంత అప్రిషియేట్ అవుతూ ఉంటుంది నీకు. అందుకని ఇవాళ రేపట్లో మోడర్న్ స్టైల్ ఏంటంటే అబ్రాడ్లో ఎర్న్ చేయండి,
రిటైర్మెంట్ కల్లా ఇండియా చేరండి. Hmm. అంటే మీ సంపాదన అంతా డాలర్లో, Hmm. ఇంట్లో ఇక్కడ వచ్చిన తర్వాత రిటైర్మెంట్ ఖర్చు అంతేనేమో ఇండియన్ రూపీలో, అప్పుడు మీకు ఇంకా ఎక్కువ మిగులుతుంది. ఇండియా దేశానికి కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అవుతారు, మీకు తక్కువ అవుతుంది. ఇండియాలో ఉన్న బీటీ ఏంటంటే హెల్త్ కేర్ చాలా చీపర్ ఇక్కడ. లైఫ్ స్టైల్ ఒక మంచి లగ్జరియస్ అపార్ట్మెంట్ కొంటే 2 కోట్ల దొరుకుతుంది. ఒక మంచి నర్సుని కానీ ఎవరన్నా ఇంట్లో పెట్టుకున్నారనుకోండి నెలకి 20,000 దొరుకుతారు. ఓకే, ఇక్కడ కూర్చొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అమెరికాలో హెల్త్ కేర్ ఆస్తులు అమ్ముకోవాలండి. ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే ఆస్తులు అమ్ముకోవాలి. అంటే యాక్చువల్ వాళ్ళ సంపాదనలో ఒక 20 to 30% ఇన్సూరెన్స్గా పోద్ది. ఈ కార్ ఇన్సూరెన్స్ అంటాడు, ఇల్లు ఇన్సూరెన్స్ అంటాడు, డెంటల్ ఇన్సూరెన్స్ అంటాడు, బాడీ ఇన్సూరెన్స్ అంటాడు, హెల్త్ ఇన్సూరెన్స్ అంటాడు. అవి చూసుకున్నారనుకోండి టోటల్ శాలరీలో ఒక 20% పోతుంది. చాలా వెరైటీగా అనిపిస్తాయి వాళ్ళ ఎకానమీ. అండ్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. ఇండియాలో నా ఇన్సూరెన్స్ అదేంటి అనవసరం డబ్బులు దండగండి అంటారు. సో 2 different ఏరియాస్ అనమాట. అక్కడ ఇన్సూరెన్స్ లేకుండా సర్వే అవ్వలేరు, ఇక్కడ ఇన్సూరెన్స్ అంటే మాకెందుకు అలా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ అఫోర్డబిలిటీ ఉంది. బట్ అమెరికాలో హెల్త్ కేర్ టూ మచ్ ఎక్స్పెన్సివ్, అందులో డౌట్ లేదు. అందుకని చాలా మంది రిటైర్మెంట్ కల్లా ఇండియాకి వచ్చేసి ప్లాన్ చేసుకుంటారు అక్కడ. ఎందుకంటే అక్కడికన్నా ఇక్కడే బాగున్నాయి. ఇక్కడ మ్యాన్ పవర్ ఎంత దొరికింది, బట్ అమెరికాలో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, చాలా ఎక్స్పెన్సివ్. అందుకని ఎర్న్ ఇన్ డాలర్స్ అండ్ స్పెండ్ ఇన్ టు ద ఇండియన్ రూపీ అండ్ లేటెస్ట్ స్టేజ్ అనమాట. దట్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ. మీకు ఇండియాలో వచ్చే ఆలోచన ఉంటే, అప్పుడు ఆలోచన లేదనుకోండి, బెటర్ టు టేక్ ఆల్ దివర్ అసెట్స్. ఫిజికల్ అసెట్స్ ఇండియాలో ఉంచుకోవద్దు అంటాను. యాక్చువల్గా పేరెంట్స్ ఉన్నప్పుడే ఆస్తులు అమ్ముకోమంటాను నేను, నన్ను అడిగితే. పేరెంట్స్ బతుకున్నప్పుడే, ఎందుకంటే తర్వాత వాటిని సైన్లు పెట్టడానికి కోసం వస్తారా మీరు ఇండియాకి? రాలేరు కదా అందరూ నుంచి. ఎక్కడ అసెట్స్ ఉన్నాయి మీకు ఎలా తెలుస్తుంది? అలా ఎక్కడ పలానా ఊళ్ళో 5 ఎకరాల పొలం అంటాడు, ఎక్కడుంది అది? మీ కిడ్స్ తెలీదు, మీకు ఏమని తెలియదు. మీకు ఏమైనా అనుకోండి అసలు పొలం గురించి మర్చిపోవడమే. ఇలాంటి రిస్క్లు అవసరమా? అందుకని పేరెంట్స్ ఉన్నప్పుడు ఫిజికల్ అసెట్స్ మొత్తం అమ్మేసుకొని డిజిటల్గా మార్చుకోవడం బెటరు. ఏం లేదనుకున్నా బ్యాంక్లో పడేసుకున్నా నీకు 7 వస్తుంది కదా టెంపరీగా. అందుకని సాధ్యంత వరకు మనం ఉన్న మోడర్న్ ఏజ్లో డిజిటల్ అసెట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకోండి. ఎలా మేనేజ్ చేయాలనేది. లిక్విడిటీ బాగుంటుంది, సేఫ్టీ ఎక్కువ ఉంటుంది, ట్రాన్స్ఫరబుల్. అంటే ముందు ఫ్యామిలీస్ ఈజీగా హ్యాండిల్ అవుతాయి కదా. అందుకని ఫిజికల్గా నో మోర్ ఎంటర్టైన్మెంట్ ఇండియాలో. అంటే రాను కష్టం కూడా అవుద్ది వాటిని మేనేజ్ చేయడం. అందుకని బెస్ట్. కాబట్టి మనం నన్ను ఎవరైనా అడిగితే కనుక చక్క మొత్తం అమ్మేసుకుని వచ్చిన డబ్బుని వచ్చినట్టే అమెరికా తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి. అదేదో ఇండియాలో పెట్టుకోవచ్చు అక్కడ కూర్చొని ETF ఫార్మేట్లో. కాబట్టి మళ్ళీ డాలర్లో అప్రిషియేట్ అవుతుంటుంది 2-3%. అదే బెస్ట్ అని సార్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. సో వ్యూవర్స్, మరి మ్యూచువల్ ఫండ్స్, ETFs, ఇండెక్స్ ఫండ్స్, రిటైర్మెంట్ ప్లానింగ్, పిల్లలు ఉంటే కనుక పిల్లల ఫ్యూచర్ ప్లాన్, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మరి బెస్ట్ ఫండ్స్ ఏంటి, హై రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ ఏమున్నాయి, ఫినాన్షియల్ ప్లానింగ్ ఎలా చేయాలి, మరి వీటిపైన అవగాహన కావాలనుకుంటున్నారా? 6 PM to 9 PM అంటే 3 hours ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించబోతున్నారు సుందర్ రామరెడ్డి గారు, స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి. కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవటం ద్వారా ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.